అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. వేలాది గుండెల్లో కొలువైందంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే, వెనుదిరిగే చూడడులే, ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గసిండంట. వేలాది గుండెల్లో కొలువైందంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే, వెనుదిరిగే చూడడులే, ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి ముందు నిలబడి పని చేయించాలి. బుద్ధిమంతుడు పేద కొడుకు సార్ ఏమన్నా మనం చెప్తాను. మీ కాలనీ పెద్ద మనుషులకు మేము కప్పుతాం. దయచేసి తర్వాత మీరు చేస్తాను చేసాను దానికి మేము గౌరవిస్తున్నాం. రోడైనా మమ్మల్ని గౌరవించండి. ముందరికి నాయకత్వం ఇప్పుడు కటింగ్ చేస్తారు. అది కత్తరేది అక్కడ ఉన్నారు. ఇక మంది ఒక 2 నిమిషాలు మాట్లాడినాక అక్కడ ఉన్నారు. మాట్లాడినాక ఈ రోడ్డు పూర్వపరాలు మాట్లాడి అంతే. మీరు ఏంటి పూర్వపరాలు మాట్లాడండి అంతే. పెద్దలు విజయరెడ్డి గారు మాట్లాడాల్సిన కమిటీ ప్రెసిడెంట్ విజయరెడ్డి. ఈ కాలనీ పెద్ద మనుషులందరికీ నమస్కారం. 21 డివిజన్లో మాకు వీధి దీపాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, ప్రతి ఒక్క పని మాకు ముందుండి మేము ఫోన్ చేయగానే వచ్చి మాకు త్వరితగతిన ప్రతి ఒక్క పనిని కంప్లీట్ చేసినందుకు వరల నరసింహం గారికి మా అందరి కాలనీ అందరి తరఫున కృతజ్ఞతలు. అండ్ శ్రీనన్న గారికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నా హృదయపూర్వక నమస్కారాలు. మనము ఈ 21 డివిజన్లో ఒక వరంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇంత చక్కని సేవాభావంతో వచ్చినటువంటి నేను చేస్తాను సేవ మీకు అనేటువంటి భావంతో వచ్చారు. వారు మనకు అందుబాటులో ఉండి మనం పిలవగానే వీధి లైట్లు కానివ్వండి, ఈ రోడ్డు కానివ్వండి చేస్తా అనేటువంటిది ఒకటి ప్రమాణం చేసిపోయాడు. ఆ ప్రమాణం మీద నిలబడి ఈ రోడ్డు వేయించాడు, లైట్లు వీధి దీపాలు వెలిగించారు, దాన్ని కూడా సహకరించారు. ఇన్ ఫ్యూచర్లో కూడా ఆయన గెలిపించుకుంటే ఇంకా మనకు మంచి సేవలు చేస్తారనేటువంటిది నేను భావిస్తున్నాను. కనుక మనందరం కలిసి తనను గెలిపించుకుంటే చాలా మంచిదని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు ధన్యవాదాలు. మామిడి తోట రోడ్డు శంకుస్థాపనకు గౌరవ కాలనీ పెద్దలు మరియు పట్టణ ఓబీసీ అధ్యక్షులు బోన్ల శ్రీనివాస్ గారు, డివిజన్ అధ్యక్షులు మల్లికార్జున గారు మరియు కాలనీ పెద్దలు అందరికీ పేరు పేరున ఉదయపూర్వకమైన నమస్కారం. ఈరోజు శుభదినము. ఎందుకంటే ఒక 3 నెలల క్రితం నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ ఏరియా కలవడం జరిగింది. 21 డివిజన్ పరిధిలో నేను రావడం జరిగింది. అప్పుడు మిత్రుడు శ్యామ్ సుందరెడ్డి అన్న ఒక ఉదయపాల్ సార్ ఒక 5 అడుగులు వాకింగ్ చేయడం జరిగింది. చేస్తే అన్న నీ ఏరియాకి పోటీ చేయాలనుకుంటున్నా, మీ ఆశీర్వాదం కావాలంటే మీరు అందరూ ఎవరు పట్టించుకోలేదు. వీళ్ళ దగ్గరికి వస్తే పోవే అందరూ వచ్చి నువ్వు కూడా ఇది మాట్లాడి అన్న కూడా మాట్లాడుతుంది అంటే
అన్న చూడు ఏం మాట్లాడమంటావు నీతోని మొత్తం ఒక 25 లైట్లు లేవు సంవత్సరమే ఒక్క లైట్ కూడా వెలుగుతలేదు అన్నారు. అన్న ఓకే నాకు ఇప్పుడే నీ వచ్చిన నాకు ఇప్పుడు ఎప్పుడు ఈ లైట్లు ఒక వారం రోజులు ఇస్తా అని మాట ఇచ్చిన చూద్దాం పోవా నువ్వు లైట్లు వేసేది రాపో అన్నారు. అదే శ్యామ్ సుందర్ రెడ్డి కానీ పెద్దలు వీళ్ళందరూ వారం అన్న కాడ ఇది నా దేవుని దేవాలో 3 రోజులు మొత్తం లైట్లు వేయించింది 22 లైట్లు వేయించి వీళ్ళందరి దగ్గరికి వచ్చిన అప్పుడు వాళ్ళ కొద్ది నమ్మిక ఏర్పడేది అరే చేతులు కావచ్చని వాళ్ళు ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించి నువ్వు ఈ రోడ్ వేయి నీకు మీ అందరం ముక్తకంఠంగా నీకు సపోర్ట్ ఎత్తామని చెప్పారు. అప్పుడు నేను ఒకటే విషయం చెప్పిన నేను గౌరవ మంత్రి వారు పొన్నం ప్రభాకర్ ఆశీస్సులతోని సుడా చైర్మన్ గారి ఆశీస్సులతోని మేడిపల్లి సత్యం గారి ఆశీస్సులతో మన బోన్ల సీఎం ద్వారా ఛాలెంజ్ చేసిన వీళ్ళందరికీ అన్న నేను ఈ రోడ్ వేసా మీకు ఎన్నికల ముందు ఆ లోపు రానని చెప్పిన అన్న మాట ప్రకారం ఈరోజు రోడ్డు మనందరం కలిసి ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఇచ్చిన మాట కట్టుబడే వ్యక్తిగా వరాల నరసింహం చచ్చే వరకు ఇదే విధంగా ఉంటుందని మీ అందరు చెప్తూ మరో విషయం కొందరు పారాచూట్ వ్యక్తులు ఈ డివిజన్ కాని వ్యక్తులు మన యొక్క 20 డివిజన్ యొక్క ఆత్మగౌరవాన్ని 21 యొక్క ఆత్మగౌరవాన్ని వేరే డివిజన్లో తాకట్టు పెట్టే పరిస్థితి తేవద్దని ఎన్నో మాయమాటలు చెప్తారు. మన 21 డివిజన్ యొక్క ఆత్మగౌరవం మన దగ్గర ఉంచుకొని పారాచూట్ నుంచి వచ్చే వాళ్ళని తరిమి కొట్టాలని ఓటు ద్వారా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పెట్టే ప్రభువులకు లొంగవద్దని నన్ను ఆదరించి మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ బోన్ల సేన బలపరిచిన అభ్యర్థిగా నేను మీ ముందుకు వస్తున్నాను కాబట్టి నాకు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. అతను అన్నారు ఈ మధ్యలో ఇప్పుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం అత్తర్లో పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది ఈ డివిజన్ 21 డివిజన్ దత్తత డివిజన్గా తీసుకుంటానని మాట ఇవ్వడం జరిగింది. అందుకు పొన్నం ప్రభాకర్ గారికి కాలనీ పెద్దలందరూ డివిజన్ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన బోన్ల సేన పక్షాన అందరి పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ మీరు పారాచూట్లను నమ్మద్దని దయచేసి అభివృద్ధి కాంక్షించి అభివృద్ధిని చేస్తున్నటువంటి నాకు మీ అందరూ అమూల్యమైన ఓటు వేసి అభివృద్ధికి దోహదపడాలని పేరున నమస్కారం తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు మన కటింగ్ స్థానికేతరుడు వద్దు కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం చేసిందంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ వేసిన కంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలే సత్యం ధర్మం పాటించి పరిపాలన చేసినవో ప్రజాసేవకై జీవితాన్ని అంకితమే ఇచ్చినవో అలుపే తెలియని బాటసారివి కార్యసాధకుడివో అనుకున్నది సాధించే వరకు వెనుకడిగే వేయవయో ఆకాశం చిరుగల్లై కురిసెను భూతల్లి నీ అడుగులు మోసెను మా గుండెలు కొలువైన మహనీయుడు నీవయ్యో జన్మంతా సత్యం ధర్మం పాటించి పరిపాలన చేసినవో ప్రజాసేవకై జీవితాన్ని అంకితమే ఇచ్చినవో అలుపే తెలియని బాటసారివి కార్యసాధకుడివో అనుకున్నది సాధించే వరకు వెనుకడిగే వేయవయో ఆకాశం చిరుగల్లై కురిసెను భూతల్లి నీ అడుగులు మోసెను మా గుండెలు కొలువైన మహనీయుడు నీవయ్యో చేసిందంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే
ఉంటాడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి చాలా గొప్ప దినం మనకు. ఎందుకంటే మేము ఈ కాలనీకి వచ్చేసి దాదాపు ఒక 12-13 సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి ఈ ఎగుడు దిగుడు రోడ్లతోని స్ట్రీట్ లైట్ లేకపోవడము, డ్రైనేజ్ లేకపోవడము, ఇవన్నీ చాలా బాధలు పడుతూ వస్తున్నాము. ఎంతోమందికి రిప్రజెంట్ చేసినప్పటికి కూడా అది అవుతోంది అనడం మీద తప్పించి కాకపోవడం జరిగింది. కానీ ఎప్పుడైతే నరసింహమన్న వచ్చారో శ్యామ్ సుందరన్న చెప్పడం ద్వారా ఆ వాకింగ్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా, ఇదే మట్టి రోడ్లో చేసే వాళ్ళకి ఇంతకుముందు అన్న చెప్పడం ద్వారా విత్ ఇన్ 4 to 5 డేస్లో మాకు స్ట్రీట్ లైట్స్ ఇప్పించడం జరిగింది. అట్లాగే ఒకరోజు మళ్ళీ మా అపార్ట్మెంట్లో మీటింగ్ పెట్టారు. అదే రోజు నెక్స్ట్ డే మీటింగ్ పెట్టారు, అందరినీ సమావేశపరిచారు. అదే రోజు ప్రామిస్ చేశారు విత్ ఇన్ 1 monthలో మీకు సీసీ రోడ్ ఇప్పిస్తామని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది. అన్న విధంగా నరసింహమన్న అన్న విధంగా సీసీ రోడ్ పడింది. మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎటువంటి బ్యాక్ పెయిన్స్ లేకుండా, బండ్లు ఖరాబ్ కాకుండా అందరం సంతోషంగా రావడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈరోజు మా కాలనీలో ఉన్నటువంటి 21 ఇండ్లకు కూడా ఇంటర్నల్ సీసీ రోడ్స్ వేయించడానికి శంకుస్థాపన చేస్తున్నారు. వారికి సర్వదా కృతజ్ఞతలుగా ఉంటాము. మేమందరం వారికి వెన్నంటి ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ వారి ఇదే విధంగా ఇంకా గొప్ప గొప్ప పనులు చేయాలని చెప్పేసి అందరి మన్ననలు పొందాలని చెప్పేసి కోరుతూ సెలవు. థ్యాంక్ యూ. నమస్కారం. వరాల నరసింహం అంటే మనకు వరాలు ఇచ్చిండు, పనులు చేస్తుండు. అధికారం లేనప్పుడు అధికారం కోసం మనం సహకరిస్తే ఇంతకన్నా ఎక్కువ ఎక్కడ పెండింగ్ లేకుండా పనులు చేసుకోవచ్చు. ఎవరు అధికారం ఉండి 10 ఏళ్ళ తండ్రి ఏం పని కాకుండా నన్ను ఆదరించుండ్రి, మిమ్మల్ని మీ వెంటనే ఉండాలని చెప్పి మనకు చెప్పిన మాట ప్రకారం పనులు చేసి పెడుతున్నారు. కాబట్టి అతన్ని ఆదరిస్తే నిలబెట్టి పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే నాయకులు మనం అడగలేం. ఇప్పుడు మీకు కాంటాక్ట్ చేస్తే మన దగ్గరికి వచ్చే నాయకులు ఎవరుతున్నారో వాళ్ళు వాడగానలు, వాళ్ళు దేశంగానలు వస్తున్నారు. మన వాడలు ఉన్నాడు, దేశం విడిచిపెట్టి వస్తున్నారు. కాబట్టి అతన్ని ఆదరించి, ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఒక్కొక్కరు ఒక 10 ఎక్కువ, ఇక్కడ ఉన్న వాళ్ళం 10 చేసుకుంటే ఒక 1000 ఓట్లు సంపాదించుకోవచ్చు. ఆ ప్రయత్నం చేయాలి. ఆ వంతు పోయినా కదా, మన వాడకు వచ్చిండు కదా, కొబ్బరికాయ కొట్టిండు కదా, ఇక్కడికి అయిపోయింది కదా, రోడ్ అయిపోయింది, ఇంకెన్నో పనులు అర్థం చేసుకుంటే మనం. కాబట్టి 3 ఏళ్ళు అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ కూడా పడుతుండు. కాబట్టి ఏది ఏమైనా 10 చెప్తే 2 పార్టీ, మనం అధికార పార్టీ కాబట్టి పనులు అయితే ఇప్పుడు ఎవరు చెప్పినా పనులు కావు. 1-2 ఉన్న అధికారులకు తీసుకొచ్చుకునే ప్రయత్నం చేసుకుందాం, ముందర పెడదాం. ఇప్పుడు సీను డైనామిక్ లీడర్, మనకు అది అందుబాటులో లేకుండా కూడా నిలబెట్టి పైసలు పట్టుకొచ్చే వ్యక్తి తెలుసు గురించి. కాబట్టి మనం ఏం చేయాలి, ఈయన ఇక్కడ అధికారం లేకపోవచ్చు, ప్రభాకర్ దగ్గర పోతారు, మినిస్టర్ దగ్గర పోతారు, అన్న మా వాడని మాడి తెచ్చినా పనులు చేయకపోతే నేను మళ్ళీ అక్కడికి పోలేను అనే వ్యక్తి. కాబట్టి దానికి తోడు నరసింహంతో మనందరం ఉంటే ప్రతి పని విజయవంతంగా చేయించుకుందాం. కాబట్టి అందరూ ఆదరించి ఒక్కొక్కరు ఒక 10 మందిని ఎడ్యుకేట్ చేసి అధిక మెజార్టీతో నరసింహం గారిని గెలిపించాలని చెప్పి ఈ ప్రాంత వాసులకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా ఓట్లు దూరం ఉన్నా కూడా, అవసరమైతే పరాయి ఊర్లో ఉన్నా కూడా 100 రూపాయలు బస్ కిరాయి ఇచ్చి కూడా ఆ రోజు పిలిపించి మన 21 వార్డు నరసింహం గారిని గెలిపించాలని చెప్పి మీ అందరికీ సవిధంగా మనం చేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి జిందాబాద్, నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖార్గే నాయకత్వం, జిందాబాద్. స్థానికేతరుడు వద్దు, స్థానికేతరులు వద్దు, చేతి గుర్తుకే గుర్తులో గుర్తుంచుకో, చేతి గుర్తుకే. జై కాంగ్రెస్. ఆశ ఉన్నదాన్ని గెలిపియద్దు, ఆశ ఉన్నోళ్ళని గెలిపించుకోవాలి.